మే 15వ తారీఖు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరిగింది. చాలామంది కుటుంబాలను మర్చిపోతున్నట్లే కుటుంబ దినోత్సవాన్ని కూడా మర్చిపోతారు. అయితే కొన్ని కుటుంబాల్లో, ముఖ్యంగా సంఖ్య తన బంధువులు కుటుంబాల్లో వారి మధ్య ఎన్ని తగువలు ఉన్నా, ఒకరికి కష్టం వస్తే అందరూ ఏకమైపోతారు. అదే కుటుంబంలోని గొప్పతనం. ఈ మాటలు దేన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. సో సంజయ్ని అందరం విష్ చేసాం. గిఫ్టీ కూడా ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే గ్రీటింగ్స్ డిజైన్ చేసి సిఓజీ ఆర్జీవై యాప్లో పెట్టాడు. తన ప్రేమను వ్యక్తం చేశాడు. అక్క పట్ల అభిమానాన్ని, ఆప్యాయతను వ్యక్తపరిచాడు. నాకు సంజయ్ అంటే మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా అభిమానము, ఆప్యాయత. అదే నా యొక్క రెండవ కుమారుడు కూడా ప్రదర్శిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పుట్టినరోజులు దేవుని యొక్క సంరక్షణను మనకు తెలియజేస్తూ ఉంటాయి. గాడ్స్ ప్రొటెక్షన్, లైక్ గాడ్స్ కేర్, గాడ్స్ గ్రేస్, దేవుని కృప. ప్రొటెక్షన్ అంటే కాపాడబడుట. దేవుడు మనల్ని కాపాడాలి. అదేవిధంగా దేవుడు మన మీద కృపను చూపించాలి. ఈ రెండూ లేకపోతే బర్త్డేస్ జరుపుకోవటం అనేది అసాధ్యం. ప్రతి ఏటా ఆయన మనకు జీవాన్ని ప్రసాదించేటువంటి సంరక్షణను అందిస్తున్నాడు. ప్రతిరోజు మనము జీవించటం అంటే అది దేవుని యొక్క ఆశీర్వాదము. కనుక మనము ప్రభువు పట్ల మన కృతజ్ఞతను, వందనాలను తెలియచేసే అవకాశాన్ని, ముఖ్యంగా జన్మదినాలు మనకు కల్పిస్తాయి. మరొక సంవత్సరం పాటు దేవుడు మన జీవితాలను, ముఖ్యంగా సంధ్యకు సంవత్సరం అనే దయాకిరీటాన్ని అనుగ్రహించాలని దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా గడిచిన మేళను బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రతి పుట్టినరోజున బంధుమిత్రులతో, అదేవిధంగా సంఘముతో కలిసి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది పరిపాటి. వయస్సు గతించి ఇంకా చివరి దశకంలో, చివరి అంకంలో ఉన్నటువంటి వారు ఇక్కడ నాతో పాటు ముగ్గురు ఉన్నారు. అంటే అంతమంది కూడా ఈ పెద్దలు సమక్షంలో సంఖ్య ఈ విధముగా బర్త్డే జరిపించుకోవడం అనేది ఆ కృప. అంటే నెరసిన జుట్టు అది జ్ఞానానికి సంకేతం అని అంటారు, కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏముందంటే, నెరసిన జుట్టు కలిగిన వ్యక్తి
తన జీవితకాలం అంతే కూడా సత్యాన్ని అన్వేషిస్తూ అప్పటి వరకు బ్రతుకున్నాడని మనం భావించాలి. జ్ఞానం అంటే బైబిల్లో మన జీవితానికి సంబంధించిన దేవుని చిత్తము మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో ప్రతిదానికి కూడా సంబంధించిన వాటికి దేవుని చిత్తము కనుగొనడం అనేది చాలా ముఖ్యం. అంటే వయసు వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు తన బంధువులుగా సంధ్య బర్త్డేలో పాల్గొనడం అనేది అది ఆమె యొక్క అదృష్టం. సో మనము దేవుడు చేసిన వాగ్దానాలన్నిటినీ కూడా మనము మర్చిపోకుండా దేవుని యొక్క కృపను బట్టి ఆయనకు స్తుతులు చెల్లించడమే కాకుండా ప్రతి విషయంలో కూడా ఆయన చిత్తం మీద ఆధారపడి ఉండాలి. ఆయన చిత్తం మీద ఆధారపడి ఉండేటువంటి వ్యక్తుల్లో సంఖ్యను ప్రముఖంగా నేను పేర్కొంటున్నాను. దేవుడు మనకు తెలియకుండానే అనేకమైనటువంటి మేళ్లను ఇస్తూ ఉంటాడు, ఏలోకమైన మేళ్లను. అలాగే పరలోక సంబంధమైనటువంటి మేళ్లను కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇవన్నీ కంటికి కనిపించవు, హృదయానికి గోచరం కాదు, చెవులకు వినపడవు. అయితే ఆత్మ పూర్ణులు అంటే పరిశుద్ధాత్మను కలిగిన వారు ఇహలోక విషయాల్లో సంతోషం పొందే కంటే దేవుని విషయాల్లోనే సంతోషం పొందాలి. ఆ విధంగా సంఖ్య కూడా ఉంటున్నందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యెహోవా నాకు చేసిన ఉపకారములను బట్టి నేను ఆయనకి ఏమి ఇవ్వలేను తిరిగి. ఓన్లీ ఐ కెన్ డూ థ్యాంక్స్ గివింగ్. అదే దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్. సో దీన్ని థ్యాంక్స్ గివింగ్ అని మనము అంటున్నాము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మొదటి తెస్సలోనికీయులు 5:18. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఫర్ దిస్ ఈజ్ గాడ్స్ విల్ ఫర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు ప్రభు, డివోట్ యువర్ సెల్స్ టు ప్రేయర్, బీయింగ్ వాచ్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. చాలామంది క్రైస్తవులు ఇది మర్చిపోతూ ఉంటారు. వారి దినచర్యల్లో తొందరపాటు స్వభావాన్ని కలిగి ఉంటూ తొందరగా డెసిషన్స్ తీసేసుకుంటూ తొందరగా మాట్లాడేస్తూ ఉంటారు, అన్యుల వలె క్రైస్తవులు కూడా. బట్ ప్రార్థన యందు నిలకడ ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ఆ విధంగా సంధ్యకు దేవుడిచ్చినటువంటి ఇప్పటివరకు వచ్చిన ఆయుష్ను బట్టి, ఇవ్వబోయేటువంటి దీర్ఘాయువును బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి గతించిన నెలల్లో మన బంధువులు బర్త్డేస్ జరిగినప్పుడు ఆ పేరు సిగ్నిఫికెన్స్ని కూడా నేను చెబుతూ ఉండేవాడిని. అదేవిధంగా సంధ్య అనేటువంటి పేరు సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యతను చూసినప్పుడు సంధ్యాకాలము అంటే ఇట్స్ అ టైమ్ బిట్వీన్ ఈవినింగ్ అండ్ నైట్. అంటే ఇంకా మధ్యాహ్నము రాత్రికి మధ్యలో ఉండేటువంటి సమయం. సో పగలు రాత్రిగా మారే
కాలాన్ని సంధ్యాకాలం అంటారు. కొంతమంది వేరే విశ్వాసులు పగలు రాత్రిగా మారే కాలంలో అది సంధ్యాకాలం అని చెప్పి దానికి ప్రశస్తంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. సో అది ప్రశాంతమైన కాలంగా భావిస్తారు. అంటే సంధ్య అనేటువంటి పేరుకు అర్థం డస్క్, లేకుంటే ట్వెలైట్. ఆ సమయంలో నడిచేవాళ్ళు కూడా ఉంటారు. వి ఎంజాయ్ ఎ వాక్ డ్యూరింగ్ ఈవినింగ్ టైం. సంధ్యాకాలంలో కొంతమంది వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. అయితే అదే సంధ్యాకాలంలో వాహనాలు నడపడం కూడా ప్రమాదకరం. సో సంస్కృత పదం నుంచి వచ్చినటువంటి ఈ పేరు రెండు స్థితుల మధ్య సంధి బిందువు అని చెప్పవచ్చు. అంటే రెండు స్థితులు అంటే పగటి కాలము, రాత్రి కాలము మధ్యలో వచ్చేటువంటి కాలాన్ని సంధ్యాకాలం అంటారు. ఇప్పటి వరకు కొంత ఉపోద్ఘాతంగాను కొన్ని వాక్యాలను మీకు చెప్పడం జరిగింది. మెయిన్గా నేను ఈరోజు చెప్పాలనుకున్నటువంటి మాటలు నేను ముందు ఉంచుతున్నాను. రాత్రి కూడా ఏదో డిస్కషన్లో ఏం చెప్తున్నారు సంధ్య గురించి రేపు అని సంధ్య బ్రదర్ కంగారు పడిపోతూ అడిగాడు నన్ను, ఏం మాట్లాడుతున్నారు. నేనేం మాట్లాడుతున్నానో ఇతరులకి చెప్పవలసిన అవసరం ఏముంది? అలాగే ఏమంటే చాలా తక్కువ మాట్లాడండి మీరు అని నా అర్థంకి కంగారు పడిపోతూ ఉంటాను. అంటే నేను ఏదన్నా నోట్లోంచి మాట వస్తే ఏమైనా భయకంపితులైపోతారేమో నాకు తెలియదు, కానీ ఆదుర్దే వీళ్ళిద్దరికీ ఉంటుంది. ఇప్పుడు ఏం మాట్లాడేస్తాడో మా డాడీ అని కొడుక్కి భార్యకి కూడా ఉంటూ ఉంటుంది. శుభాలే చెప్తాం కదా, మంచి సందర్భంలో మంచి మాటలే చెప్పి ఆ బిడ్డ యొక్క జీవితాన్ని దేవుడు చేసిన వేళను బట్టి స్తుతిస్తూ ఉంటాం. మరి చర్చ్లో ప్రముఖమైనటువంటి మెంబర్ కాబట్టి సోదరి అని అనాలి. నాకు డైరెక్ట్గా పుట్టినటువంటి బిడ్డ కాదు, కానీ నా బిడ్డ వంటిది. చిన్ననాటి నుంచి కూడా సంధ్య నాకు బాగా, నేను ఆమెను ఆప్యాయతగా చూస్తాను, నన్ను ఆమె ఆప్యాయతగా పలకరిస్తాను. కనుక సంధ్యను ఈరోజు వాక్య సందేశంలో సంధ్య ఈజ్ ఏ డాటర్ ఆఫ్ కింగ్ జీసస్ అని టైటిల్ పెడుతున్నాను. సంధ్య ఈజ్ ఏ డాటర్ ఆఫ్ ద కింగ్ జీసస్. రాజు వలె బ్రతుకు, రాజులాగా జీవించు అని కాకతాళీయంగా, అంటే అనుకోకుండా షాలోం బాబు కూడా ఒక వీడియో తయారు చేశాడు, కింగ్ అనే మాట వచ్చేలాగా. అంటే మన కింగ్ లాగా నువ్వు బ్రతకాలి, కింగ్ లాగా నువ్వు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ పాట ఉంటుంది. లవ్లీలో పెట్టాము, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను, చూడండి. చాలామంది చూస్తుంటారు, చూడండి. అంటే తాతకి ఏ ఐడియాస్ వచ్చాయో మనోడికి ఐడియాస్ వచ్చాయి. భార్యకి రాలేదు, కొడుక్కి రాలేదు. నేనేమి చెప్పలేదు ఇలా పెట్టరా అని. వాడే తయారు చేసి ప్రేమ వ్యక్తం చేశాడు. సో క్రీస్తులో సంధ్యకున్నటువంటి గుర్తింపు బట్టి, భయభక్తులు బట్టి, ప్రేమను బట్టి, ఒక లక్ష్యంతో ముందుకు పోయేటువంటి విధంగా క్రైస్తవ జీవితంలో ఆమెను ఒక రాణిగా పేర్కొంటున్నాను.
నేను ఇప్పటి వరకు కూడా అనేక మందికి అనేక ప్రసంగాలు నేను చేశాను, కానీ ఎవరిని యేసు కుమార్తె, యేసు రాజు కుమార్తె అని నేను సంబోధించలేదు. సో టాపిక్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు లల్లి కూడా వచ్చింది కాబట్టి హ్యాపీ. సంధ్య ఈజ్ ఎ డాటర్ ఆఫ్ కింగ్ జీసస్. 139వ కీర్తన, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24-26 వచనాలు, ఎఫెసీయులు 2:10 లేఖనాల్లో దేవుని ప్రణాళిక, రక్షణ, ఆయన ఆనందం ముఖ్యంగా మనకు తెలియచేయబడుతూ ఉంటాయి. కీర్తనలు 139, సంఖ్యాకాండం 6, 24-26, ఎఫెసీయులు 2:10 వచనాలు ఆధ్యాత్మిక పెరుగుదల, కృప, దేవునిలో విశిష్టత గురించి చెప్తూ ఉంటాయి. సో యాజ్ డాటర్స్, believers are secure in God's love and not condemned. ఎన్నుకొనబడినటువంటి యువతులు, విశ్వాసులు దేవుని ప్రేమలో భద్రంగా ఉంటారు, శిక్షింపబడరు. దేవుని కుమార్తెలు వెలుగును ఇచ్చే విధముగా ఉంటారు. యేసు స్వభావాన్ని, యేసు ప్రేమను ప్రపంచానికి ప్రతిబింబించే విధముగా ఉంటారు. దానిలో సంఖ్య ప్రముఖమైనది. కుమార్తెలు అంటే దేవుని కుమార్తెలు తమ రోజువారీ వ్యవహారాల్లో వెలుగును చూసే యోధులుగాను, ఆరాధకులుగాను ఉంటారు. సో సిస్టర్ సంధ్య ఈజ్ ద డాటర్ ఆఫ్ కింగ్ జీసస్. మీకు ముందుగానే చెప్పాను, ఈ వర్డ్ ఎప్పుడు కూడా, ఈ వాక్యం కూడా ఎవరికి నేను ఇప్పటి వరకు గత 37 ఏళ్ళ నుంచి 27 ఏళ్ళ నుంచి సంఘంలోనూ, ఇంకొక 15 ఏళ్ళు బయట, సంఘం బయట ప్రసంగికుడిగా ఎప్పుడు ఈ వాక్యాన్ని నేను ఎవరి పట్ల నేను చెప్పలేదు, ఎక్సెప్ట్ సంధ్య టుడే. సామ్స్ 45:13, కీర్తన 45:13లో ఈ విధముగా రాయబడి ఉన్నది. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. ఇక్కడ అంతఃపురము అనేటువంటి మాట అంటే రాజుగారికి అంతఃపురాలు ఉంటాయి, పెద్ద పెద్ద భవంతులు అనేటువంటి అర్థాన్ని చేసుకుంటారు చాలామంది. ఆమె వస్త్రము బంగారు బుట్ట అంటే బంగారు అల్లికతో చేయబడిందని అర్థం వస్తుంది. అయితే దాని క్లియర్ అర్థం ఏంటంటే, రాజుగారి కుమార్తె అంతరంగమందు సర్వ మహిమతో ప్రకాశించుచున్నది. అంతఃపురం అంటే అది అర్థం. అంతరంగమందు సర్వ మహిమతో ప్రకాశించుచున్నది. ఆమె వస్త్రములు బంగారుతో నేయబడి ఉన్నవి. ద కింగ్స్ డాటర్ ఈజ్ ఆల్ గ్లోరియస్ విత్-ఇన్. అంతఃపురం అంటే తెలుగు ఇంగ్లీష్కి తేడాదే వస్తుంది. హర్ క్లాతింగ్ ఈజ్ ఓవెన్ విత్ గోల్డ్. రాజకుమార్తె అంతరంగములో అంటే ఇన్సైడ్ సర్వ మహిమతో ప్రకాశిస్తున్నది. అంటే దేవుని మహిమ ఆమె అంతరంగంలో ఉంటుంది ఎప్పుడు. ఆమె వస్త్రాలు, ఆ రక్షణ వస్త్రాలు ఎప్పుడు కూడా బంగారముతో వేయబడి ఉంటాయి. సో రాజుగారి కుమార్తె అంటే కింగ్ జీసస్ యొక్క కుమార్తె దేవుని కుటుంబంలో ఒక భాగంగా ఉంటుంది. సో సంధ్య రాజైన యేసు యొక్క కుమార్తె.
రాజరికానికి, ఆశీర్వాదానికి ఆమె అర్హురాలు. ఈ లోక పరిస్థితులు బట్టి, తనకు జరగరానటువంటి కొన్ని విషయాల బట్టి ఆమె చలించిపోదు. ఎందుకంటే ఆమె ఏమనుకుంటుందంటే, నా దేవుడు నాతో పాటు ఉన్నాడు, ఆయనే నాకు ముందు నడుస్తాడు అని ఆమెకు తన అంతరాత్మ అంటే పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ తెలియజేస్తూ ఉంటుంది. నేను భయపడను, ఎందుకంటే నేను యేసు సొంతం. అంటే మనం ఎన్నో విషయాల గురించి ఆలోచించుకుంటూ ఉంటాం. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. కొన్ని జరగాలని కోరిన జరగవు. అది దేవుని చిత్తానికి అప్పగించేయాలి. అది జరగలేనప్పుడు జరగాలని మనం ఎంత తాపత్రయపడినా జరగవు. దేవుని చిత్తములో వాటిని వదిలిపెట్టేస్తేనే మంచిది. సామెతలు 31, 25, 26 వచనాల్లో రాజుగారి కుమార్తె ఆత్మవిశ్వాసాన్ని తెలియచేస్తాయి. సామెతలు 31, 25, 26లో బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. షీఈస్ క్లాత్ విత్ స్ట్రెంగ్త్ అండ్ డిగ్నిటీ. ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. దాన్ని ఇంగ్లీష్లో ఎలా ఇచ్చాడంటే, షీ లాస్ వితౌట్ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తు గురించి, భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే దాని గురించి ఎప్పుడూ ఆమె భయపడకుండా, ఆలోచించకుండా నవ్వుతూ ఉంటుంది. షీ స్పీక్స్ విత్ విజ్డమ్. జ్ఞానం కలిగి మాట్లాడుతుంది. అండ్ ఫెయిత్ఫుల్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఆన్ హర్ టంగ్. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. రాజుగారి కుమార్తె యొక్క అంతరంగం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆమె ఆత్మవిశ్వాసాన్ని అంటే కాన్ఫిడెన్స్ని ఈ వాక్యాలు తెలియజేస్తున్నాయి. రాజుగారి కుమార్తె మరొకసారి చెప్తాను. బలము, ఘనత ఆమెకు వస్త్రాలు. అంటే ఇప్పుడు రోజువారీ వేసుకునే వస్త్రాలు కాదు, దేవుడు ఆయన ఇచ్చేటువంటి బలం, హృదయంలో ఉండే బలం, ఘనత. ఆమె రాబో కాలంలో అంటే భవిష్యత్తు ఏమైపోతుందని అందరూ భయపడతారు, కానీ రాజుగారి కుమార్తె ఎప్పుడూ భయపడతారు. జ్ఞానము కలిగి తన నోరు తెలుస్తుంది. మాట్లాడే మాటలు జ్ఞానవంతంగా ఉంటాయి. కృప కలిగిన మాటలే ఆమె బోధిస్తూ ఉంటుంది. ఇక్కడ వస్త్రములనే మాట వచ్చింది కాబట్టి మన బాహ్యమైనటువంటి విషయాలు కూడా మీకు కొన్ని చెప్తాను. మా గదిలో ఏసీలు లేవు మీకులాగా. సూట్లు బూట్లు వేసుకురావద్దని ఈ ఇంటి యజమానురాలు నా భార్యకు ఉపదేశం చేస్తున్నారు. అయితే ఒక కట్ బనియన్ తీవే, గిఫ్ట్ గాడు ఎలాగా కొన్ని వస్త్రాలు వేయడు కాబట్టి కట్ బనియన్తో వస్తాను, వెరైటీగా ఉంటుంది, సూటు ఇవన్నీ ఎందుకు. మరి నాకేమో చాలా చల్లగా ఉంది. ఐఎమ్ హ్యాపీ. కూలర్ బట్టి కాదు, సంజయ్ బట్టి, రాజుగారి కుమార్తె బట్టి. సో మనము ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారు మన మధ్య వారితో ఉన్నప్పుడు మనకు వేడి అనేది పుట్టదు. కానీ కొన్ని గృహాల్లో వస్త్రాలు లేకపోయినా వేడి పుట్టించేటువంటి భార్యలు ఉంటారు, వేడి పుట్టించేటువంటి తల్లులు ఉంటారు. సో ఈ విధంగా మనకు రాజుగారి యొక్క కుమార్తె అంతరంగం గురించి మనం తెలుసుకుంటున్నాం. A daughter of any king is referred to as a princess.
రాజుగారికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని కూడా రాజకుమారులని పిలుస్తారు. అయితే మీరు మీరు బెంగపడిపోక్కర్లేదు. మీరు రాజుగారి కుమార్తెలే, యేసు రాజు యొక్క కుమార్తెలు. అయితే బర్త్డే ప్రత్యేకంగా ఒకరి గురించి జరిపించుకున్నాము కాబట్టి వారి యొక్క విశిష్టతను వారి గురించి చెప్తాం. అది సర్వసాధారణం. మీరు దేవుని బిడ్డ అయితే మీరు రాజకుమార్తెలే, జెంట్స్ అయితే రాజులే, రాజవంశానికి చెందిన వారే అంతా కూడా. మనం యేసు రాజులైన యాజక సమూహం అంటాం కదా దేవుని సంఘాల్లో. సో దేవుని బిడ్డలంతా కూడా యేసు రక్తంలో కడుగబడి దేవుని కుటుంబంలోనికి దత్తత చేయబడ్డాం. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉంటాడు. దేవుడు మిమ్మలను రాజకుమారులుగా, సమస్త రాజులకు రాజైన దేవుని కుమార్తెగా మిమ్మల్ని చేస్తాడు. ఎందుకంటే రాజరికానికి ఆయన పిలిచాడు. దైవ కృపకు, ఆశీర్వాదాలకు దేవునిలో ఒక ఉన్నత స్థానం ఉండే విధంగా ఆయన మిమ్మల్ని దీవిస్తున్నాడు. ముఖ్యంగా సంజయ్ రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-18 మనం చూస్తే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మనతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. We are children of God. All believers are children of God and co-heirs with Christ. దేవుని యొక్క స్వాస్యములో యేసుతో పాటు మనము వారసులముగా మనం ఉన్నాం. సో ఈ రోజు హ్యాపీ బర్త్డే సందర్భంగా సంజయ్కు నేను తెలియజేసేది ఏంటంటే, యు ఆర్ అ డాటర్ ఆఫ్ కింగ్ జీసస్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ యూ హ్యావ్ బీన్ నర్చర్డ్ ఇన్ ది ట్రూత్స్ ఆఫ్ ద డాక్ట్రిన్. సత్యవంతమైన బోధలో నీకు యవ్వన కాలం నుంచి, చిన్నప్పటి నుంచి యవ్వన కాలం నుంచి కూడా నీవు తర్ఫీదు పొందుతూనే ఉన్నావు. తర్ఫీదు ఆల్రెడీ పొంది ఉన్నావు. సో నీకు ఎటువంటి నిశ్చయత లేకుండా నిబ్బరంగా ఉండేటువంటి ధైర్యాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. 2 కొరింథీయులు 6:18 అంటాడు ఆయన, ఐ విల్ బీ ఎ ఫాదర్ టు యూ. నేను నీకు తండ్రిని. అండ్ యూ విల్ బీ మై సన్స్ అండ్ డాటర్స్ సేస్ ద లార్డ్ ఆల్మైటీ. పూర్వ విషయాలు ఏమీ కూడా గుర్తు చేయొద్దని షాను అంటూ ఉంటారు. నేను పూర్వ విషయాలు కూడా మాట్లాడుకుంటూ మునుపటి విషయములు జ్ఞాపకం చేసుకున్నామని దేవుడు చెప్పాడు కదా, నేను అంటాను. సో ఒక తల్లి ఫాదర్గా ఉండి, మదర్గా ఉండి, ఆమె కుమార్తెను కూడా ప్రభు ప్రేమలో పెంచినందుకు ఈ సందర్భంగా చిలక సూజన్ గారిని అభినందిస్తున్నాను. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రిని అయి ఉందునని ఆమె భావించింది. సో ప్రభువే మీరు నాకు కుమార్తెలు, నా కుమారులు అని ప్రభువే చెప్తున్నాడు కనుక ఆమె, మేము దేవుని పిల్లలము, మాకు ఏమవసరం వచ్చినా దేవుడే తీర్చుకుంటాడని ఒంటరి జీవిత పోరాటంలో బిడ్డలను తీర్చిదిద్దింది ఆమె. దానికి నేను ఆమెకు బ్లెస్సింగ్స్ అందజేస్తున్నాను. యాజ్ ఏ డాటర్ ఆఫ్ గాడ్, దేవుని కుమార్తెగా నీకొక దైవ కుటుంబం ఉంది. అది చర్చ్ అనొచ్చు, బంధువుల కుటుంబాలు అనొచ్చు. నువ్వు అనుదినము దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని దేవుడు చూస్తున్నాడు. నీకు ఎవరు ఇవ్వనటువంటి బాధ్యతలను కూడా నువ్వు మోస్తున్నావు. అది సంఘ పరిచర్య అనవచ్చు, కుటుంబాల్లో నీ కజిన్స్ని నువ్వు ప్రేమించడము, మాట్లాడటము, ఏది ఏమైనా నువ్వు కొన్ని బాధ్యతలను మోస్తున్నావు.
నువ్వు ఏ విషయంలోనూ కూడా కృంగిపోవు, ఎందుకంటే దేవుడు నీ పట్ల ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు కనుక. చాలామంది నమ్మరు, అందుకనే కృంగి కృషించిపోతా ఉంటావు. నువ్వు అలా కాదు. యెషయా 43:1 అంటున్నాడు, యాకోబు నిన్ను సృజించేవాడు నాకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను సృజించేవాడు ఇలాగున సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పెంచుకుని ఉన్నాను, నీవు నా స్వత్తు. దేవుడు అంటున్నాడు సంజయ్తో ముఖ్యంగా, యు ఆర్ మైండ్. చాలామంది ఏమనుకుంటారంటే పరిస్థితులు బట్టి కంగారు పోయి తొట్టుళ్ళిపోయి వారు కూడా మానసిక వికలాంగుల్లాగా మానసికమైనటువంటి వేదంతో అల్లడిల్లిపోతూ ఉంటారు కొన్ని రకాలైన పరిస్థితుల్లో. బట్ దేవుడు నీవు నా సొత్తు అని అంటున్నాడు కాబట్టి ఆ సొత్తును ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కాపాడడానికి ఆయన ప్రయత్నించడా, అది మర్చిపోతారు. దేవుడు ఏమంటున్నాడు, ఓ విశ్వాసి నీవు నా సొత్తు అని అంటున్నాడు. నేను నీ సొత్తును కాను అన్న విధంగా కొన్ని రకాలుగా మనము భయాందోళన చెంది ప్రభు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోతూ ఉంటాం. చాలాసార్లు నేను సంజయ్తో మాట్లాడుతున్నప్పుడు ఆమె గుండె నిబ్రమ కలిగిన వ్యక్తి, గొప్ప పెట్రబ్ అయిపోయే రకం కాదు. అలాంటి నేచర్ మీలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు, కానీ లేదని అన్న కానీ పరిస్థితులు బట్టి తల్లడిల్లిపోయి పరిస్థితులు బట్టి తల వంచేటువంటి అమ్మాయి కాదు. కాబట్టి దేవుని మాటలను నమ్ముతుంది. నేను నిన్ను విమోచించున్నాను, ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలుచుకునేవాను. వీ నీడ్ గాడ్స్ ప్రొటెక్షన్ ఆల్వేస్. దేవునికి మన గురించి తెలియదు అనుకోకండి. దేవుడు మనకేసేటువంటి మన పట్ల చేసే ప్లాన్స్ని ఆయన మర్చిపోవడం, అవి మనకు మేలు చేయడానికే ఉపయోగపడతాయి కానీ మనకు హానికరములు కాదని మనం ఎన్నోసార్లు వాక్యాన్ని చూస్తాం. ఆయన ఉద్దేశాలు మన పట్ల మనకు తెలీదు ఏమవుతుందో. సో మనము దారి తెన్నులు లేనటువంటి గాలికి చెదరగొట్టు పొట్టులాగా అటు ఇటు పరిగెట్టకూడదు. వీ హ్యావ్ సమ్ గైడెన్స్ ఫ్రమ్ కింగ్ జీసస్. ఆ గైడెన్స్ ఫాలో అయిపోవాలి. అంటే గైడెన్స్ అంటే మనకు బైబిల్లో ఉన్నటువంటి మాటలే, అవి మనకు దిక్సూచిగా పనిచేస్తూ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో బైబిల్ని భద్రంగా ఎనపెట్టెలో పెట్టినట్టు పెట్టేస్తూ ఉంటారు. ఆ ఇంటిని ఎవరో దైవజనుడు సందర్శించినప్పుడు అమ్మ బైబిల్ తీయంటే దుమ్ము దులిపి ఆయనకి ఇస్తూ ఉంటారు. బట్ అవర్ హౌసెస్ ఆర్ నాట్ లైక్ దట్. దాన్ని పరిశీలించి పరిశోధించి ఇంకా 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 దేవుని సత్యాలను నేర్చుకునే విధంగా మన కుటుంబాలు ఉండడం అనేది ఆశ్చర్యకరం. తెలియకపోతే తెలుసున్నటువంటి నాలాంటి ఫాదర్ని అడిగి, టీచర్ని అడిగి నేర్చుకునేటువంటి పద్ధతి చాలా మంచిది. నేనే గొప్ప తెలివితేటలు కలిగిన వాడంటే శాటనిక్ స్పిరిట్ ఉందన్నమాట వాళ్ళలో. సాతాను అత్యున్నతంగా లూసిఫర్గా పరలోకంలో దేవుడు హెచ్చించాడు. సాతాను పడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే గర్వం. అందుకనే ఏమంటాడంటే దేవుడు, పడిపోవటకు ముందు అస్సలు గర్వం అనేది ఉండదు సంజయ్కు, కించెత్తు గర్వం ఉండదు. బట్ షీఈ్ ఆల్వేస్ విల్ బీ లుకింగ్ లైక్ హ్యాపీ డాటర్ ఆఫ్ కింగ్ జీసస్. అది ఆమెకి ఆటోమేటిక్గా అది దేవుడు ఇచ్చినటువంటి వరం. అది దుఃఖక్రాంతురాలై లేకుంటే చింతాక్రాంతురాలై ఉన్నటువంటి విధానంలో ఉండే పరిస్థితులున్నా నిబ్రము కలిగి ఎప్పుడు కూడా
ఆమె ఒడిదుడుకులకు లేక భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆలోచించకుండా అదిరిపోకుండా ప్రభునందు నిబ్బరంగా కలిగి ఉండే వ్యక్తిని చెప్పడానికి నాకు ఎటువంటి సంకోచం లేదు. సో వీ నీడ్ గాడ్స్ ప్రొటెక్షన్ ఆల్వేస్. అందుకనే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24-26 వచనాల్లో దేవుడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు. యెహోవా నిన్ను ఆస్వాదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపచేసి నీ ఎడల చూపును గాక. గాడ్స్ బ్లెస్సింగ్స్, గాడ్స్ ప్రొటెక్షన్ అవి ఎవరి మీద ఉంటాయంటే ఆయన మాటలు వింటూ ఆయన మాటలు చొప్పున చేయువాడు. కానా వివాహంలో ద్రాక్షాసమైపోయి తల్లడిల్లిపోయేటువంటి పరిస్థితుల్లో తల్లి అయిన మరియమ్మ అక్కడున్న పనివాండ్రతోనూ శిష్యులతోనూ ఏం చెప్తుందంటే, ద్రాక్షాసం అయిపోయింది, గెస్టులు వచ్చేస్తున్నారు, ఎలాగ కంగారు పడితే మరియమ్మ దగ్గరికి వస్తే అంటే యేసు ప్రభువుకి ఏమన్నా రికమెండేషన్ చేసి మిరకిల్ చేస్తారేమో అని అనుకుని ఆ విధంగా అడిగి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో వెంటనే అక్కడున్న వారితో మరియమ్మ ఒక మాట అంటారు. ఏంటది? ఆయన చెప్పున్నది చేయుడి, డూ యాజ్ హీ సేస్. అది మనం చెయ్యం. ఆశీర్వదింపడాలి, మనకు ఆశీర్వాదాలు వచ్చేయాలి, మనం వర్ధిల్లిపోవాలి, సంతోషంగా ఉండాలి, సుఖాంతో ఉండాలి, దీర్ఘాయుతో జీవించాలి, ఎల్లకాలం ఒకేలాగా ఉండాలి. ఆయన చెప్పునది మీరు చేయండి అంటే మనము థియలాజికల్గా దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే, ఆయన చిత్తానికి విధేయులై ఉండాలి. మనం విధేయులు కాకుండా ఉన్నా పర్వాలేదు, ఏం బాధ లేదు. బట్ గాడ్స్ విల్ ప్రివెయిల్, ఆయన చిత్తమే నెరవేరుతుంది. అందుకనే మనకు పరలోకమందు ఉన్నటువంటి ప్రార్థన లార్డ్స్ ప్రేయర్ నేర్పించినప్పుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద ఆశపడలేదు. అందుకనే చాలామంది ఆయన చిత్తం, ఆయన చెప్పినది చేయండి, ఆయన ఏ విధముగా లీడ్ చేస్తున్నాడో ఆ విధంగా లీడ్ అవ్వకుండా ప్రభు 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 అని కేకలేసేస్తూ ఉంటారు. God knows our hearts, inner things. సో మన జీవితాల్లో మనము డిజొబీడియన్స్ అనేది పక్క పెట్టేయాలి. ఆ డిజొబీడియన్స్ ఉండడం వల్లే చాలామంది బైబిల్ సత్యాలలో వారు ఆస్వాదింపబట్టలేదు. చదువుకుంటారు, విశ్లేషణ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. డిజొబీడియన్స్. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానటు. ఎక్కడ చూసినా అవిధేయత ఉండడం వల్ల నరులు, క్రైస్తవులు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని కోరుకునేటువంటి ఆశీర్వాదాలు వారికి దక్కట్లేదు. ఆదాము హవ్వలు కూడా అదే విధముగా తమను దేవుడు ఎంతో ఆస్వాదించాలని కోరుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా వారు వదిలేసి చిన్నపాటి ఫలానికి ఆశపడి పెద్దగా లభించేటువంటి ఆశీర్వాదాలను వదులుకున్నారు. మనలు కూడా అంతే, విశ్వాసులు కూడా అంతే. 24/7 ప్రార్థన అంటారు, గిరగిర తిరుగుతూ శరీర ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుంటూ ఉంటారు. దెర్ ఈజ్ నో స్పిరిచువాలిటీ ఇన్ దాట్. దేవుని సేవ అంటే స్పిరిచువాలిటీతో ఉండేటువంటి సేవది. మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు.
మెషిన్స్ లాగా తయారైపోయి బ్రతుకుతున్నటువంటి దినాల్లో సంజయ్ ఇస్ ఏ రోల్ మోడల్ హూ ఈస్ ద డాటర్ ఆఫ్ కింగ్ జీసస్. మరి నాకు బలం ఎక్కడదయ్యా? అరే అని రమ్మను ఎక్కడెక్కడో మూల ఉంటాడు. యూత్ పాస్ట్ అని పేరు, వాక్యం వినడం. బలము మరియు ఆనందం ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? జెఫన్యా 3:17లో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన రక్షించుటకును శక్తిగల వీరుడు, ఆయన నీ యందు మిక్కిలి సంతోషించను. ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ విత్ యూ. దేవుడు నీతో పాటు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్మాలి. అప్పుడు నువ్వు భవిష్యత్తు గురించి బాధపడవు. ద మైటీ వారియర్ హూ సేవ్స్. లోకంలో డబ్బు నిన్ను సేవ్ చేయలేదు, పేరు ప్రఖ్యాతులు చదువు సేవ్ చేయలేదు, నీ బంధువులు నిన్ను సేవ్ చేయలేరు. ద వారియర్ ఈజ్ విత్ యూ. వారియర్ ఈజ్ విత్ యూ అంటే వీరుడు, శక్తిగల వీరుడు ఉన్నాడు. హీ విల్ టేక్ గ్రేట్ డిలైట్ ఇన్ యూ. ఆయన నీ యందు ఆనందించున్నాడు. వాట్ ఏ గ్రేట్ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ఐఎమ్ హ్యాపీ విత్ యూ. నేను అంటున్నాను కదా, మనలను ప్రేమించేవారిని, మనలను గౌరవించేవారిని, మనలను అభిమానించేవారు మన మధ్య మన ప్రక్కన ఉంటే హాట్ సమ్మర్ రోహిణి కార్తీ కూడా చల్లగా అనిపిస్తుంది అని చెప్పాను. దట్ ఈస్ ద ఇన్సైడ్ ఫీలింగ్ ఆఫ్ ద ఎవరీ పీపుల్. దేవుడు కూడా అంటున్నాడు అలాగా. ఏమంటున్నాడు? ఐఎమ్ హ్యాపీ విత్ యూ, ఐ హ్యావ్ గ్రేట్ డిలైట్ ఇన్ యూ. అది స్పిరిచువాలిటీ అంటే. గ్రాడ్యువల్గా ఆ వయసు వచ్చే కొద్దీ ఆ డైరెక్షన్లోకి స్ట్రెంగ్త్ అండ్ జాయ్ అనేది దేవునిలోనే కనుగొంటాను. అదే భవిష్యత్తు గురించి ఆలోచించేసి ఏమో రాత్రి సమయంలోనే 1 గంటలోనే ర్యాప్చర్ వచ్చేస్తుందేమో, ఆయన భయపెడుతున్నాడు అంటే అందరం మారాలని ఆయన రకరకాలుగా కరోనాను పంపించాడు, యుద్ధాలను పంపించాడు, భూమి అంతమైపోతుంది అంటున్నాడు. బట్ అట్ సర్టెన్ టైం దట్ ఈస్ సర్టెన్. బట్ అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. సో మనము వీఆర్ ది హెవెన్లీ పీపుల్, నాట్ ద పీపుల్ ఆఫ్ ది వరల్డ్. పీపుల్ ఆఫ్ ది వరల్డ్ భవిష్యత్తు గురించి భయపడిపోతూ ఉంటారు. ఏమో రేపటి దినమున మనము ఉండకపోవచ్చేమో, ఉండకపోయినా పర్వాలేదు, ఐ విల్ బీ విత్ జీసస్ ఆల్వేస్. ఆ కాన్సెప్ట్లో ప్రతి విశ్వాసి డెవలప్ అవ్వాలి. సంజయ్ ఆల్రెడీ మెచ్యూర్డ్, చెప్పక్కర్లేదు. ఆమె నాకులాగా మాట్లాడేటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కాకుంటే స్త్రీ అయిపోయింది కాబట్టి మన చర్చ్లో పెద్దగా ప్రసంగాలకు అవకాశం ఉండదు కాబట్టి సండే డివోషన్స్ తన ప్రైవేట్గా వేరేగా కొంతమంది పరిశుద్ధుల్ని నడిపించడం అనేది దేవుడు ఎంతో ఆమెను ఆస్వాదించుతున్నటువంటి వీటిని బట్టి వందనాలు. దేవుడు నిన్ను ఎంతో అద్భుతంగా ఆశ్చర్యకరంగా సృష్టించాడు. ఎంతగా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడో నువ్వు ఎల్లప్పుడూ కూడా గ్రహించాలి. ఈ ప్రత్యేకమైన రోజున దేవుడు నిన్ను ప్రేమతో ఆదరిస్తున్నాడు. ఆయన ఆనందం నీ హృదయాన్ని నింపాలి అని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు ఆయన్నే మొదట వెతుకుతూ ఉండు. విశ్వాసంలో నీ జీవితం కొరకు ఆయనకు అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయి. అవి దేవునిలోనే నెరవేర్చబడతాయి. వచ్చే సంవత్సరంలో బర్త్డే జరిగిపోయిన మరుసటి రోజు నుంచి నీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా, రక్షణతో, ఆయన కృపతో ఎదిగి ఉండాలి. మీరు దేవుని చేతి పని, నువ్వు దేవుని చేతి పని. యు ఆర్ ది వర్క్ ఆఫ్ గాడ్. సత్క్రియలు చేయుటకై నువ్వు సృజింపబడింది అన్నావు.
ఈ యొక్క దినము నీకు ఆశీర్వదకరంగా ఉండేలాగా నేను ప్రార్థన చేసి చివరిగా 2 వాక్యాలు చెప్పి ముగిస్తాను. కీర్తనలు 90:12లో దావీదు అంటాడు, కీర్తన 9:10 ఏమో ఆయుష్కాలం ఉంటుంది, 70 ఏళ్ళు లేక 80 ఏళ్ళు అని. నాకు ఇంకా 2 ఇయర్స్లో 70 ఏళ్ళు వచ్చేస్తున్నాయి సార్. సో ఈ తల నెరిసిన జ్ఞాని మీకు 2 సంవత్సరాల వరకు ఉపదేశాలు ఇచ్చే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడని నేను అనుకుంటున్నాను. తర్వాత ఏమవుతుందో నాకే తెలియదు. ఆయన వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చేవాడుగా ఉన్నాడు. సో యెహోవా దొరుకు కాలమందు బీడీ ఎప్పుడు అది చదువుతూ ఉండేది, ఆయన వెతకండి, పాట కూడా పాడుతూ ఉండేవారు వారి కుటుంబం. ఆయన దొరుకుతున్నాడు, నేను దొరికినప్పుడు మీరు దాన్ని యూటిలైజ్ చేసుకుని జ్ఞానంలో అభివృద్ధి పొందండి. తర్వాత ఎవడు చెప్తాడో, ఎలా చెప్తాడో, ఏంటో, ఆత్మీయంగా ఉంటాడో, దురాత్మతో చెప్తాడో మనకేమీ తెలియదు. సో దావీదు అంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా హృదయానికి విజ్డమ్ వచ్చేలా చేయ, మా దినములు లొక్కించుట మాకు నేర్పము. హౌ మెనీ డేస్ వీ లివ్ ఇన్ దిస్ వరల్డ్? నీ చిత్తంలో మనకు తెలియదు కదా, వీ డోంట్ నో ఎనీథింగ్. వీ కాంట్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. మన కుటుంబస్తుల్లో ప్రేమ్ కుమార్ చాలా చిన్నవాడు, వెరీ స్మాల్ యంగ్ ఏజ్. నౌ హీస్ నో మోర్. అలాగే ఎప్పుడు ఎవరు మాయమైపోతారో, దేవుని దగ్గరికి వెళ్ళిపోతారో మనకు తెలియదు కనుక మేము బుద్ధి కలిగి జీవించే విధంగా దేవుని యందు భక్తులు కలిగి విశ్వాసంతో మరింత మెండుగా ఉండే విధంగా ఆశీర్వదించేయను ప్రార్థన చేయాలి. సో సంజ, డాటర్ ఆఫ్ కింగ్ జీసస్, కీర్తనలు 91:16లో దీర్ఘాయువు చేత ఆమెను తృప్తిపరచదను. నువ్వు ఎన్నేళ్ళు జీవించాలనుకుంటున్నావు? అమ్మమ్మలాగా ఉండాలనుకుంటున్నావా? గ్రాంటెడ్. నా రక్షణ అతనికి చెప్పు. ఆల్రెడీ యూ గాట్ సాల్వేషన్. హౌ మెనీ డేస్ యూ వాంట్ టు లివ్? నేను ఎప్పుడు 70 అంటూ ఉంటాను. అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అంటాను. ఇఫ్ యూ వాంట్ 100 years, ఐ విల్ గివ్ యూ, టేక్ ఇట్. బీ చీర్ఫుల్ ఆల్వేస్ ఇన్ ది సైట్ ఆఫ్ ది గాడ్. కీర్తనలు 27:4-6తో చెప్పి నేను ముగించేస్తాను. యెహోవా యొద్ద 27:4 అధ్యాయము, 27వ అధ్యాయం కీర్తన 27:4-6, అంటే 4, 5, 6. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇక్కడ భక్తుడైన దావీదు, ఇప్పుడు నేను ప్రశ్న వేశాను, యూ వాంట్ టు లివ్ లైక్ యువర్ అమ్మమ్మ అన్నాను. చిరునవ్వు నవ్వింది, మీరు నవ్వేశారు. దావీదు ఏమన్నాడంటే, ఓ వరం అడుక్కోవయ్యా నన్నంటే, దేవుడు అడిగితే నేను ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే మందిరాల్లో నివసించవలసిన అవసరం ఇప్పుడు లేదు. వన్ థింగ్ ఐ ఆస్క్ ఫ్రమ్ ద లార్డ్, దిస్ ఈజ్ ఓన్లీ డూ ఐ సీక్. నేను వెతుకుతాను ఆయన్ని, దట్ ఐ మే డ్వెల్ ఇన్ ది హౌస్ ఆఫ్ ది లార్డ్. అంటే దేవుని విశ్వాసంలో, సంఘంలో, ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ టు గేజ్ ఆన్ ది బ్యూటీ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క ఆ అందాన్ని చూడడానికి నేను కోరుకుంటున్నాను. ఆయన మందిరంలో నేను ఎల్లవెళ్ళ నివసిస్తున్నానని చెప్తున్నాడు. సో అది మనం కోరుకోవాలి. 4వ వచనంలో ఏమంటాడు? 5వ వచనంలో, ఫర్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ హీ విల్ కీప్ మీ సేఫ్ ఇన్ ది డ్వెల్లింగ్, ఇన్ హిస్ డ్వెల్లింగ్. ప్రమాదకరమైనటువంటి ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచును. డ్వెల్లింగ్ అంటే ఆయన సంరక్షణలో నిన్ను ప్రమాదకాల సమయంలో దేవుడు నిన్ను దాచును. హీ విల్ హైడ్ మీ ఇన్ ది షెల్టర్ ఆఫ్ హిస్ సాక్రెడ్ టెంట్ అండ్ సెట్ మీ హై అపాన్ ద రాక్.
తన గుడారంలో నన్ను దాచుతాడు, ఆశ్రయదుర్గం మీద నన్ను ఆయన ఎక్కిస్తాడు. 6వ వచనం, నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే నా ఎత్తు నా తల ఎత్తబడను. మీకు శత్రువులు ఎవరూ లేరు, కానీ శత్రువులు లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళన్నింటినీ మించి తలెత్తుతాడు. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయదు. ఎప్పుడూ ఉత్సాహధ్వని చేస్తూనే ఉంటావు. బలులు, ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ ఉంటావు. నేను పాడేదను, యూ హ్యావ్ ఎ సింగింగ్ వాయిస్, యూ ఆల్వేస్ సింగ్స్. యెహోవాను గూర్చి స్తుతిగానం చేశారా? ఎప్పుడు సినిమా పాటలు వినడం కానీ, సినిమా పాటలు పాడడం కానీ ఆ స్వరం నుంచి నేను ఎప్పుడు వినలేదు. బైబిల్లో ఇదే చెప్తున్నాడు, నేను పాడతాను, యెహోవా గురించి స్తుతిగానం చేస్తానని దావీదు అంటున్నాడు. లైక్ ఏ ఫిమేల్ డేవిడ్, డాటర్ ఆఫ్ కింగ్ జీసస్, విల్ ఆల్వేస్ ప్రైజ్ గాడ్ అండ్ హిజ్ వాయిస్ విల్ బీ డెడికేటెడ్ టు గాడ్ ఓన్లీ. 7వ వచనంలో, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నప్పుడు నా మనవి ఆలకింపము, కరుణతో నాకు ఉత్తరమేమో. నేను ఎప్పుడైతే నిన్ను అడిగానో నీ చిత్తంలో అది నెరవేర్చున్నాను. నిన్ను ప్రార్థిస్తున్నప్పుడు నా మనవి ఆలకించు. దట్స్ వాట్ ఎవ్రీబడి వాంటెడ్ టు హ్యావ్ దట్ బ్లెస్సింగ్. మనము మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించాలంటే మామూలు దినాల్లో ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి, ఆయన మాట వినాలి, ఒబీడియన్స్గా ఉండాలి. డిజొబీడియన్స్గా ఉంటే దేవుడు ఎందుకు చేస్తాడు? మామూలుగా నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉన్నప్పుడు, అంతా బాగా ఉన్నప్పుడు ఆయన ఇగ్నోర్ చేసేస్తూ ఉంటావు. దుఃఖ కాలంలో ఓ లార్డ్ బ్లెస్ మీ, ప్రొటెక్ట్ మీ, సేవ్ మీ అంటే ఆయన చెయ్యడు. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇలాంటి రోజు వచ్చే సంవత్సరాల్లో ఉండకపోవచ్చు. ఈ విధంగా మీ పెదనాన్నగారు ఇంకా అనేక సంవత్సరాలు ఉంటాడనేమి గ్యారంటీ లేదు. మీ మమ్మీ కూడా పెద్ద వయస్కురాలే. బిగినింగ్లో పాయింట్ చెప్పాను కానీ మీకు అర్థమై ఉండదు. తల నెరిసిన వారు వాళ్ళ జ్ఞానులు కాదు, కానీ వారు దేవుని చిత్తాన్ని కనుగొనటూ దేవునిలో వారు అనేక రకాలుగా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ వాళ్ళ ప్రయాణంలో ఉన్నారు. వారి నుంచి నువ్వు చాలా నేర్చుకోవచ్చు అన్న. ఇంకా దాన్ని విశ్లేషణ చేయలేదు. అందరికీ చాలా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పీపుల్ తల నేర్చుకుపోయింది, కానీ దాన్ని చక్కగా నైస్గా పెయింట్ చేస్తారా? మీ పెదనాన్న గారు పెయింట్ అయ్యేటప్పుడు, బికాజ్ ఐ వాంట్ లుక్ లైక్ టు బి ఓల్డ్ మ్యాన్. ఓల్డ్ మ్యాన్ జ్ఞానానికి జ్ఞాని అయినవాడు, జ్ఞానములో దేవుని జ్ఞానములో వాడు అనేకమైన ఒడిదుడుకులు సాధించుకుంటూ ఆ ఒడిదుడుకుల్లో వాడు దేవుని చిత్తాన్ని కనపరుచుకుంటూ ఆ ఎన్నో ఏళ్ళు ప్రయాణం ఎక్స్పీరియన్స్ పొందిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి మీ మధ్య ఉండకపోవచ్చు. అట్ ఎనీ కాస్ట్ నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము, కరుణతో నాకు సెలవేయండి. తండ్రి అయిన దేవా, నీ ప్రేమకు నన్ను కుమార్తెని పిలిచినందుకు వందనాలు. నేను బలహీనంగా ఉన్నప్పుడు నీవే నా బలముగా నిలిచావు, వందనాలు. నా పట్ల నీకున్న ప్రణాళికలు బట్టి నీకు వందనాలు. నేనెవరో నాకు గుర్తు చేసే నీ వాక్యానికి వందనాలు. దేవా, నా బ్రతుకు కాలమంతా కూడా నీ సన్నిధిలో, నీ విశ్వాసములో కొనసాగింపబడే విధంగా నన్ను ఆస్వాదించు. కష్టమైన, నష్టమైన, శోధనైన, సంతోషమైన, ప్రతి విధమైనటువంటి సమయంలోనూ నువ్వు నాకు తోడుగా ఉండు. కీర్తనలో 27లో చెప్పబడినటువంటి విధంగా 7వ వచనము 27:7లో, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము, కరుణతో నాకు ఉత్తరమేమో. హియర్ మై వాయిస్ వెన్ ఐ కాల్, లార్డ్ బీ మెర్సిఫుల్ టు మీ అండ్ ఆన్సర్ మీ. కొన్నిసార్లు నాకు కఠినమైనటువంటి మానసికమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు సంజయ్తో మాట్లాడుతూ ఉంటాను. ప్రే సంజయ్ ఫర్ దిస్ ప్రాబ్లం.
అది నిజంగానే ఆమెకు తెలియదు, నాకు తెలియదు, కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేవుడు ఇప్పుడు సాల్వ్ చేసేసాడు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఈవెన్ షానుతో కూడా చెప్పాను నేను, ఎందుకంటే షాను ఉన్నదాన్ని ఇంకా రెట్టింపు చేసేస్తుందని. ఐ డోంట్ ఆస్క్ హర్. ముఖ్యంగా 18 నుంచి 21, 22 ఏళ్ళ వరకు గిఫ్టీ చాలా మానసికంగా, నేను వాడిని ఏమన్నా కానీ ట్రబుల్ చేస్తూ ఉండేవాడు. నేను ఇప్పుడు సంజయ్ నువ్వేంది తమ్ముడు మార్చవాయి అంటే సంజయ్ లలిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళు చెప్పడం బాగా విన్నాడు. అండ్ ఐఎమ్ హ్యాపీ నౌ టుడే. ఐ విల్ బి మోర్ హ్యాపీ, మోర్ అండ్ మోర్ హ్యాపీ ఇఫ్ యూ గ్రోస్ ఇన్ ద లార్డ్. సో హియర్ మై వాయిస్ వెన్ ఐ కాల్, లార్డ్ బీ మెర్సిఫుల్ టు మీ అండ్ ఆన్సర్ మీ. నువ్వు నాలాంటి పెద్దోళ్ళకు కూడా సహాయకారిగా ఉండాలంటే మా గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. మై గిఫ్ట్ ఫర్ యూ ఈజ్ హోల్ లాట్ ఆఫ్ లవ్ టు విష్ యూ ఎ డే దట్ ఈస్ ఎ స్పెషల్ యాజ్ యూ ఆర్. తెలుగులో ఏంటంటే, ఈ డే ఎంత ప్రత్యేకమైన అనేటువంటి రోజు, అదేవిధంగా నా గిఫ్ట్ ఏంటంటే నాలో నీ పట్ల ఉన్నటువంటి అభిమానము, ప్రేమ. హ్యాపీ బర్త్డే. మే ఆల్ యువర్ విషెస్ come true.